అది వాళ్ళ భ్రమ. వస్తుందో లేదో వాస్తవం తెలుస్తుంది. ఇంకొక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో వాస్తవం ఏంటని తెలుస్తుంది. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎందుకు అంత ధైర్యంగా ఉంటే ఒక్కొక్కళ్ళు పోటీ చేయమనండి. వాళ్ళకి అబ్బు అసలు వాళ్ళ వీరాది వీరులు శూరాది సూర్యులు అసలు వాడు దెబ్బకి తిరగలేదు అనుకుంటే ఒంటరిగా పోటీ చేయమనండి. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ సత్తా ఏంటో తెలుస్తుంది. ఆ దమ్ము లేదు. జగన్ గారు ఇప్పుడు కూడా ఒకటే చెప్తాడు, సింగిల్గా వస్తాను, సింగిల్గానే ఫైట్ చేస్తాను, నాకు పొత్తులు అక్కర్లేదు అనే ధైర్యంగా చెప్పగల శక్తి వీళ్ళకి ఉందా? లేదు. ఎంతసేపటికి పొత్తులతో వెళ్తాం, మేము కలిసిమెలిసి ఉంటాం, 30 ఏళ్ళు కలిసి ఉంటాం, 40 ఏళ్ళు కలిసి ఉంటాం, 40 ఏళ్ళు పరిపాలిస్తూ ఉంటారు తప్ప మేము ఒక్కళ్ళగా మా పార్టీ స్టెబిలైజ్ చేసుకొని మేము పోటీ చేస్తాం, మేము గెలుస్తాం అనే దమ్ము ఒక్కళ్ళకి లేదు. ఈవెన్ టీడీపీకి కూడా ఈరోజు కూడా లేదు. పవన్ లేకపోతే టీడీపీ లేదు. చంద్రబాబు నాయుడు గారు రేపు దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు ఉంటారు? పవన్ కళ్యాణ్, లోకేష్? ఖచ్చితంగా లోకేషే ఉంటాడు. పవన్ కళ్యాణ్ వాడుకు చూపుతారు, తెలిసిన విషయమేగా. సాక్షాత్తు వాళ్ళ మామనే వెన్నుపొడి పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి వాడు పవన్ రాబాబు నువ్వు పీఠం ఎక్కువ వచ్చి పరిపాలించని ఇస్తాడా? ఎట్టి పరిస్థితిలో ఇవ్వడు. వాళ్ళ అబ్బాయిని లోకేష్ని కూర్చోబెడతాడు. ఇది ముఖ చెక్కలు అవ్వటం సహజం, తప్పదు.